ఓం నమః శివాయ. భారతదేశ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే తమిళనాడు శిల్పులచే అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మహాశైవక్షేత్ర నిర్మాణంలో మీ వంతు సాయమందించడం ద్వారా చరిత్రలో మీ పేరును శాశ్వతంగా లిఖించండి. మహామహిమాన్విత శైవక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సాయం చేసేందుకు హైదరాబాద్ కూకట్పల్లి వాస్తవ్యులైన వి నూకరాజు వరలక్ష్మి దంపతులు వారి కుమారుడు రమేష్ కుమార్ గారితో కలిసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి పేర్లపై వారి గోత్రనామమైన మార్కండేయ గోత్రంపై అర్చనలు జరిపించుకున్నారు. లింగాకారునికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. హరం నమం శతమానం భవతిదాయో పరుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆశ్రమంలో జరుగుతున్న శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుక సాయం చేసి దైవకార్యంలో భాగమయ్యారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు నూకరాజు వరలక్ష్మి దంపతులు వారి పితృదేవతల పేర్ల మీద నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అభాగ్యుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న ఆలయానికి సాయం చేసిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాను. నాకు సంతోషం కలిగి మా అమ్మ నాన్న మా నాన్నమ్మ తాతయ్య గారి పేరుని డబ్బు కట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇది చాలా బాగుంది. వీళ్ళందరినీ ఇక్కడ గుడిలో ఇక్కడ అభిషేకం బాగుంది, అన్నీ బాగున్నాయి. తర్వాత గుడి కట్టడాలు అవన్నీ కూడా చాలా బాగా కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా చాలా ఆదరించి గౌరవించి వచ్చేవాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని అందరినీ కూడా సంతోషపరు. 2010వ సంవత్సరంలో ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి దీనుల ఆకలి తీర్చాలని తపించే సేవామూర్తుల ప్రోత్సాహంతో 3 పూటల 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. మానవదేవుళ్లారా, దిక్కుమొక్కు లేని 600 మంది అభాగ్యులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చి శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.